Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అతి విశ్వాసంతో వైసీపీ దెబ్బకు చతికిలపడిన టీడీపీ. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియను దించాలన్న టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఏదైనా చేయొచ్చని టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే టీడీపీ పప్పులేవి ఉడకలేదు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో 19 మంది కౌన్సిలర్లు సొంత పార్టీ వైసీపీపై విశ్వాసాన్ని చాటుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని గద్దె దింపాలనే పథకానికి టీడీపీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా అలాంటి ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. వైసీపీ నుంచి వెళ్లిన కేవలం 6 కౌన్సిలర్లతో చైర్పర్సన్ భానుప్రియను అధికారం నుంచి దింపేయాలని టీడీపీ ప్రయత్నించి బొక్కబోర్ల పడింది. అవిశ్వాస తీర్మానంపై ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దీంతో ఎంపీ గురుమూర్తి, రామ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగా మురళి అధికారాన్ని నిలుపుకోవడానికి జాగ్రత్తగా అడుగులు వేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన 6 కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. దీంతో వైసీపీ చైర్పర్సన్పై అవిశ్వాసం వీగిపోయినట్లయింది. మొత్తం 19 మంది వైసీపీ కౌన్సిలర్లు సొంత పార్టీపై విశ్వాసం ఉంచారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థలలో మరోసారి వైసీపీదే బలమని చాటి చెప్పామని అన్నారు. వైసీపీ కౌన్సిలర్లంతా ఏకతాటిపైకి వచ్చి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. జగన్పై విశ్వాసమే వెంకటగిరి మున్సిపాలిటీని నిలుపుకునేలా చేసిందన్నారు. అధికారంలో లేకపోయినా పార్టీ కోసం నిలబడిన కౌన్సిలర్లందరికీ ఆయన పేరు పేరున అభినందనలు తెలిపారు. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ విజయం తమ పార్టీలో ఐక్యతకు నిదర్శనమని అన్నారు. రానున్న రోజులలో జరిగే ప్రతి ఎన్నికలో వైసీపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.